నమస్తే. ప్రధానమంత్రి మోదీ గారి కర్నూలు పర్యటన, తర్వాతి పరిణామాలు, అలాగే లిక్కర్ వ్యవహారాలు, ఇంకా మెడికల్ కాలేజీల సీట్ల వ్యవహారం. మొత్తంగా ఏంటంటే కూటమి సర్కారు ఉక్కిరిబిక్కిరి అవుతోంది. నేరుగా జనాలకి జవాబుదారీ ఉండాల్సిన తరుణంలో డైవర్షన్ కోసం దొరికినన్ని అంశాలు వాడేస్తుందనే ఒక ఇంప్రెషన్ అయితే ప్రజల్లో వచ్చింది. ఒకటి. రెండోది గనక చూస్తే సభ జరిగిన క్రమంలో మరి ఎందుకో ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారి హవా నడిచేది ఈసారి తగ్గింది అనే ఒక భావన కూడా జనంలోకి వచ్చింది. అండ్ ఉద్యోగ కల్పనకి సంబంధించి ప్రధానమంత్రి ఏమన్నా ఒక మంచి ఆశావహమైన ప్రకటన ప్రధానమంత్రి చేత ముఖ్యమంత్రి గారు చేయిస్తారేమో అనుకుంటే ఆ ఊసే లేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో 6,000 మంది ఇవాళ కంచాలు చేత పట్టుకుని రోడ్డు మీదకి వచ్చారు. ఈ అన్ని అంశాల మీద మనతో సమగ్రంగా చర్చించడానికి, విశ్లేషించడానికి ఉన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శేఖర్ రెడ్డి గారు. నమస్తే శేఖర్ రెడ్డి గారు. నమస్తే అండి. రైట్. శేఖర్ రెడ్డి గారు, ముందుగా మనం ఒక కంపారిజన్ తీసుకురావాలి. అంటే మనం కాదు, ఇన్ఫాక్ట్ జనమే తీసుకొచ్చారు. ఏంటంటే విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రధానమంత్రి వచ్చారు అప్పుడు విశాఖపట్నానికి. వచ్చినప్పుడు అక్కడే ఆయన సమక్షంలోనే, అయ్యా మేము మా మా ప్రజల ఆకాంక్షలను మీకు వినిపిస్తున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కావచ్చు, స్పెషల్ స్టేటస్ సమానమైన హామీల అమలు కావచ్చు, ఇతరత్ర అన్ని కూడా మాట్లాడారు. అంత నిర్ద్వందంగా ఆయన చెప్పగలిగినప్పుడు మొన్న ఇక్కడ ముఖ్యమంత్రి అండ్ ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరూ కూడా ఎందుకు చెప్పలేకపోయారనే మాట వచ్చిందండి. అంటే ఆ కంపారిజన్ సోషల్ మీడియాలో చాలా బలంగా వస్తుంది. ఆయన కన్నా మైటీ ప్రభుత్వం ఇది. ఆయన 151, వీళ్ళకి 164. సార్, వాసుదేవన్ గారు ముందుగా ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఒక నాయకుడు అనే అతనికి రాష్ట్ర ప్రజల పట్ల, రాష్ట్ర సంక్షేమం పట్ల, రాష్ట్రం యొక్క అవసరాల పట్ల చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి లాగా విశాఖపట్నంలో నరేంద్ర మోడీ గారు ఆసీనులైనటువంటి సభలో, సార్ మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం రాజకీయ ప్రయోజనాల కంటే, సార్ మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం స్వప్రయోజనాల కంటే, విశాఖ స్టీల్ ప్లాంట్ కానివ్వండి, ప్రత్యేక హోదా కానివ్వండి, భోగాపురం పోర్టు కానివ్వండి, అదే విధంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానివ్వండి, పోలవరం ప్రాజెక్టు కానివ్వండి, ఇలా ప్రతి ఒక్క అంశం మీద నిర్ద్వందంగా నేరుగా సూటిగా ప్రధానమంత్రి మోడీ గారిని క్వశ్చన్ చేసినటువంటి దమ్మున్న లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఆ రోజు ఏం మాట్లాడారు వాళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి లొంగిపోయారని, జగన్మోహన్ రెడ్డి గారు మోడీ జపం చేస్తున్నారని అంత సూటిగా సార్ అడిగితే మాట్లాడినటువంటి వీళ్ళు, ఆ రోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ కానీ సీట్లు కానీ బీజేపీకి అక్కర్లేదు సార్. వాళ్ళు సొంతంగా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగేటువంటి పరిస్థితులు ఆ రోజు ఉన్నారు. కానీ నేడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి ఎంపీల మద్దతు లేకపోతే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కుప్పగూలిపోయే పరిస్థితి. నరేంద్ర మోడీ గారికి మనతోనే అవసరం తప్పిస్తే మనకి నరేంద్ర మోడీ గారితో అవసరం తక్కువ ఈరోజు. అలాంటి పరిస్థితుల్లో ఏదైతే కర్నూలుకు వచ్చారు, ముందుగా శ్రీశైలం వెళ్ళారు, శ్రీశైలం మల్లన్న దర్శనం చేసుకున్నారు, అందరూ కలిసి ఫోటోషూట్లు దిగారు, అంతవరకు హ్యాపీ సార్. కానీ సభ మీద ఆశయం లేనప్పుడు పోలవరంకి రావాల్సినటువంటి నిధుల గురించి ప్రస్తావన లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ సార్, 5,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీల జాబులు హుస్కాకి, 2,000 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ చేత విఆర్ఎస్, ఈ రోజుకి బలవంతంగా విఆర్ఎస్ తీసుకుంటా ఉన్నారు. 32 విభాగాలని తుక్కుగా చేసి అమ్మేస్తా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అడగలేకపోయారు? ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలు, స్టీల్ ప్లాంట్, చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు సార్. చెగోవీరా మాట్లాడినంత ఆవేశంగా మాట్లాడారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. మరి ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఎందుకు నిలదీయలేకపోయారు? ఎందుకు రాష్ట్ర ప్రయోజనాల గురించి అడగలేకపోయారు? కర్నూలు గడ్డ మీద నిలబడ్డారు సార్. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఈ రోజు ఆగిపోయింది. రాయలసీమ ప్రాంత ప్రయోజనాలు మొత్తం ఈ రోజు గండిపడినటువంటి పరిస్థితి. మరి దాన్ని ఎందుకు నిలదీయలేకపోయారు? ఇలా ఏ ఒక్క అంశం నిలదీయకుండా, మా ఊర్లో చిన్నప్పుడు భజన చేసేవాళ్ళు సార్, 2 చెక్కలు తీసుకొని ఇక్కడ మార్పు కొట్టేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి భజన చేస్తే, అమ్మో వీళ్ళందరూ నన్ను దాటిపోయేటట్టున్నారని చెప్పి లోకేష్ ఇంకో అడుగు ముందుకేసి భజన. మీరు 15 ఏళ్ళు ఉంటారా, 20 ఏళ్ళు ఉంటారా, 60 ఏళ్ళు ఉంటారా, అది కలిసి మీ వ్యక్తిగత అంశం సార్. రాష్ట్ర ప్రయోజనాల పట్ల ఎవరికి చిత్తశుద్ధి ఉంది? ఎవరు రాజీ లేని పోరాటం చేశారు? ఈ రోజు రాష్ట్ర ప్రయోజనాలను ఎవరు తాకట్టు పెడుతున్నారు కేసుల కోసం? స్కిల్ కేస్, లిక్కర్ కేస్, ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేస్, ఇన్కమ్ ట్యాక్స్ కేస్, వీటన్నిటికీ కేసులకు భయపడి
ఎవరు రాష్ట్ర ప్రయోజనాలని మోడీ గారి కాళ్ళ దగ్గర తాకట్టు పెడుతున్నారు? ఆలోచన చేయాలి సార్. నరేంద్ర మోడీ గారు 2019లో శత్రువులాగా మాట్లాడారు. ఈ రోజు ఎందుకు నరేంద్ర మోడీ గారికి భజన చేస్తా ఉన్నారు? రాష్ట్ర ప్రయోజనాలు అక్కర్లేదా? ఏ ఒక్క అంశమైనా రాష్ట్రానికి సంబంధించినటువంటి, రాష్ట్రానికి మేలు చేసేటువంటి ఏ ఒక్క అంశాన్నైనా ఆ సభ మీద కూటమికి చెందిన చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ గారు ఏ ఒక్కరైనా ప్రస్తావించారా? మరి రాష్ట్ర ప్రజలు గమనించుకున్నానే ఉంటారా? కానీ సార్, ఆ సభ మీద ఒక గమ్మత్తైన అంశం జరిగింది సార్. మొన్నటి వరకు పవన్ ఆంది హే, పవన్ బూంది హే అన్నాడు సార్ ఆయన. ఏదైతే నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ తుఫాన్ అన్నట్టుగా మాట్లాడారు సార్. కానీ నిన్నేంటో సార్ పాపం సభ మీద నేను చాలా నవ్వుకున్నాను సార్ అది చూసి. ఏంట్రా పాపం పవన్ కళ్యాణ్ గారికి దుస్థితి పట్టింది అని ఇట్లా విజువల్స్ చూసారా మీరు? ఆ విజువల్స్ చూసారా? ఆయన ఆ విజువల్స్ చూసే నవ్వుకున్నాను సార్ నేను. సార్ ఇట్లా పిలుస్తా ఉంటే పవన్ కళ్యాణ్ గారు తననేమో అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు సార్. నువ్వు కాదు పక్కన ఉన్నాయా అని చెప్పి లోకేష్ గారిని పిలిచి ఫోటో దిగారు సార్. నాకు వెంటనే ఒకటి గుర్తొచ్చింది సార్, భస్మాసుర హస్తం అనేది గుర్తొచ్చింది సార్. ఏదైతే నరేంద్ర మోడీ గారు పైన చేయేశారు అంటే మరో ఏకనాథ్ షిండే, నరేంద్ర మోడీ గారు పైన చేయేశారంటే ఇక భస్మమే సార్. సో అది గుర్తొచ్చింది. పాపం పవన్ కళ్యాణ్ గారిని ఎన్నాళ్ళు ఆంధీ హై బూందీ హై అన్నారు, ఈ రోజు సైడ్ హటో హై అన్నారు సార్, సైడ్ జావో హై అన్నారు.